రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవస్థ చేనేత కార్మికులు సరిగ్గా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి సామెత ఈరోజు వారికి కడుపు కొత్తగా మిగులుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి చేనేత కార్మికులు దాదాపుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 2000 మంది పైచిలకు కార్మికులు ఇప్పుడు ధర్నా బాట పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఏవైతే మిషన్స్ ఉన్నాయో వీటన్నిటిని చేనేత కార్మికులు చేసే మగ్గాలు అంటారు. ఈ మగ్గాలు పూర్తిగా మూగబోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎప్పుడు ధ్వనితో చెల్లించుతూ తమ కష్టాన్ని చూపించుకుంటూ తమ ఫలితాన్ని పొందే విధంగా ఉండేటువంటి మిషన్స్ ఈ మగ్గాలు పూర్తిగా మూగబోయిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ మూగబోయిన మగ్గాల వెనుక వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ గాథలు ఏంటి, అసలు వీళ్ళు ప్రభుత్వంతో ఎలాంటి ఫైట్ చేస్తున్నారు, అసలు వీరు కోరుకున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాను ర్యాలీలు చేపడుతున్నారు. ఇప్పటికీ 3వ రోజు కూడా చేపడుతుంది. అయితే వీరు ప్రధానంగా వీళ్ళ చేసిన కష్టాన్ని ప్రైవేటీకరణకు పోతుంది అనేది ఒక ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చేనేత కార్మిక రంగంలో మీకు ప్రధాన కీలక పాత్ర కూడా గత ప్రభుత్వాలు పోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగా మీరు లబ్ధి పొందారు. ముఖ్యంగా మీరు ఎంతెంత వేతనం తీసుకునేటువంటి వారు, ఏ కష్టం చేసేవారు, ఈరోజు మీరు ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సరిగ్గా మూడో రోజు కూడా చేరింది. మీ ప్రభుత్వాలు మీ డిమాండ్స్ను ఏమని కోరుకుంటున్నారో, ఎలా ఉండవాలనుకుంటున్నారు? మాకు ఏం లేదు, వర్క్ నడవాలి, సరుకు తీసుకోవాలి, క్యాష్ వేయాలి, అంతే. మాకేం చేసుకుంటే బతికేటోళ్ళం, అంతవరకే మాకు అవసరం. ఏమన్నా స్కీములు ఉంటే స్కీములు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు 3 రోజుల నుంచి ఒక ధర్నా కూడా చేపడుతున్నారు. ఆ ధర్నాలో ప్రధాన ఎజెండా ఏంటి? అసలు మీకు ఎలాంటి కష్టం వచ్చింది, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? కోరుకునేది అదే, ఇక వర్క్ నడవాలి, మా చేనేత వర్క్ మాకు ఇచ్చేయాలి, ప్రైవేటు టెండర్ తీసేయాలి. 1వ తారీఖు ప్రభుత్వం బాగానే ఉండేది, మంచిగానే ఇచ్చిండు సరుకు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే తీసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి 3 సంవత్సరాలు అయినాక ఇప్పుడు లాస్ట్కు ఇట్లా ఇది చేస్తూ ఉంటాం. చెప్పండి, గతంలో ఎట్లా ఉండేది అసలు పరిస్థితి? మీద బాగానే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే చేసింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో కూడా బాగానే అయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ టెండర్ విధానాన్ని పెట్టి ఆయన కమిషన్ల కోసం, ఆయన లాభపూర్తి కోసం చేనేత వర్గాన్ని మొత్తం నాశనం చేయడం కోసమే వచ్చింది. అది అప్పుడు ఇచ్చి ఏం లేదు. హాస్టల్ గురుకుల పిల్లలకు మాకు ఇక్కడ దుప్పట్లు, చెద్దర్లు ఇవన్నీ మేము సప్లై చేస్తాం. ఒకటి ఇది ఇస్తాం మేము. దానివల్ల ఒక 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఆకలి దప్పులతోటి నెలకు కనీసానికి 10,000 లోపే పనిచేస్తారు, కానీ కోట్లు సంపాదించే పరిస్థితి లేదు. ఇది కుటుంబాలని రోడ్డు మీద పడే, అందుకే రోడ్డు బాట పట్టినాం మేము. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయడానికి కూడా మా పబ్లిక్ మొత్తం బయలుదేరాం. మరి ఈ విషయంలో మీరు మీ ప్రభుత్వం తరపు నుంచి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఆ విధంగా మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే వాళ్ళ నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది? మేము మంత్రి మా తూర్పు నియోజకవర్గం కొండ సురేఖను కూడా కలిసాము. ఆమె కూడా చేస్తా అన్నది. ఇప్పుడు ఆమె కూడా చేతులు ఎత్తేసింది. తుమ్మల నాగేశ్వరం కలిసిన, వేం నరేంద్ర కలిసినాము, అట్లూరి లక్ష్మణ్ ఆయన కూడా కలిసాము. అందరు సరే అన్నారు. వేం నరేంద్ర కూడా మే వరకు ఎంత ఖరీదైతే అంతా మేము తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఆయన కూడా పోయి మళ్ళీ అడిగితే ఏమేమి సార్ తీసుకుంటారా అంటే మా వల్ల కాదని చేతులు ఆపెట్టేశాడు. ఇదంతా కలెక్టర్ కమిషనర్ అదుడు నడుస్తుంది. శైలజారామన్ కూడా తిప్పలపడ్డది మా కోసం. కాకపోయినా కానీ ఆమె పని కూడా ఏం అక్కడ మీద నడుస్తలేదు. అంటే వంశపారంపరంగా వస్తున్నటువంటి మీ మగ్గం వరకు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి కనబడుతుంది. ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది? ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? చేసేది 2,000 మంది, రోడ్డు మీద పడేది 5,000 మంది కుటుంబాలు. సో దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? మా టెండర్ విధానాన్ని తీసేయాలి గవర్నమెంట్. కమిషన్ల కొద్దీ ఉన్నది. మాకు టెక్సో తరపున మళ్ళీ మాకు యథావిధిగా గత ప్రభుత్వాలు ఎలా ఖరీదు చేసావో అదే ఖరీదు చేయాలి. పేమెంట్ పంపించాలి. ఆర్ఎన్ సబ్సిడీ చేయాలి. మాకు స్కీములు పెట్టాలి. అదొకటి మాకు కావాల్సింది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు ఈ కుల వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ విషయసరికి కొత్తవాడ, బాలాసంగం చెప్పుకుంటూ పోతే చాలా డివిజన్లలో పద్మశాలి కుటుంబాలు ఈ మగ్గం వర్కుల మీద, ఏదైతే చేనేతకు సంబంధించిన కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వేల మంది ఈరోజు గత 11 నెలలుగా ఈ పని జరగకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఈరోజు వారంతా కూడా ఎక్కడికి పోయి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు కూడా ఎక్కువగా ఈ పని చేస్తూ ఉంటారు. వారు బయటికి వచ్చి కూలి పనికి పోయే లేని పరిస్థితి.
ఎంత చేసినా ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 7 వరకు చేసినా కూడా వారి దైనందిన జీవితం కోసం రోజు 300 నుంచి 400 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేని పరిస్థితులలో ఆత్మాభిమానాన్ని చంపుకొని బయటికి వచ్చి రోడ్ల మీద అడ్డ మీద కూలీ చేయలేని పరిస్థితి ఇవాళ మా కులస్తులకు రావడం చాలా బాధాకరమైన విషయం. ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ల ముందు ఒక స్టంట్గా వ్యవహరిస్తూ కులాన్ని వాడుకుంటూ ఓట్లు దండుకుంటున్నాయి, కానీ ఏమాత్రం కూడా కులానికి కానీ ఇటు కులానికి సంబంధించిన సాంప్రదాయ వృత్తిని కూడా కాపాడే పరిస్థితిలో లేదు. 2024 జీవో 1 ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఓపెన్ టెండర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఓపెన్ టెండర్ విధానం వల్ల జరిగే నష్టం ఏంటంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి కుటుంబాలన్నీ కూడా, ఏదైతే చేనేత ఆధారిత కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోయే పరిస్థితి. గత 11 ఏళ్ళుగా ఎన్నో రకాలుగా మా కులస్తులు, అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులందరూ కూడా వివిధ రకాలుగా ఎంతోమంది రాజకీయ నాయకుల నుంచి మొదలు పెట్టుకుని అధికారులు అందరి చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను తీర్చే పరిస్థితుల్లో లేరు. ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చే ప్రతి సమస్యను కూడా పర్సనల్గా తీసుకొని ఆ సమస్యను తీర్చే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఏదైతే సమస్య జరుగుతుందో, మా బాధాకరమైన ముఖ్య విషయం ఏంట్రా అంటే ఒక జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా మా కులం నుంచే వచ్చి కూడా ఈరోజు మా కులానికి కూడా ఏ రకమైన అవకాశము సమస్య తీరే విధంగా లేనిపోవడాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి గల కారణం గత 3 రోజులుగా చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పూర్తిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు ఒక ఆలోచనలో పడిపోయాం. రేపు మన పరిస్థితి ఏందనే అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితిని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. టెస్కో ఏదైతే మన ట్రేడింగ్ విషయంలో తీసుకొచ్చిన విషయంలో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా మాకు గతంలో ఏ విధంగా అయితే బాధ్యతలు ఏదైతే పనికి ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళను వాడుకున్నారు మొన్న బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మొన్నటి వరకు వీళ్ళను ఇత్తాం హామీలు ఇచ్చిండ్రు. హామీలు ఇచ్చి నేను నట్టేయటం ఉంచాలి. ఇప్పుడు వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా వేసారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మెడల వంచి అయినా కూడా వీళ్ళ కోసం మేము కొట్టడానికి బీజేపీ కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ రెక్కాడు తినగానే ఒక్కడానికి అన్నీ బూజు పట్టినాయి చూడండి. ఒక్కొక్కటి వీళ్ళ తిండి లేదు. అంటే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇది నేర్తేనే బతుకుతారు, లేకపోతే వారు చేయరు. ఆత్మహత్యలకే కానీ రైతు అక్కడ భూమిని నమ్ముకొని ఎట్లా పెడతారో వీళ్ళు ఇక్కడ గుంటను నమ్ముకొని వీళ్ళు బతుకుతారు. వీళ్ళ నోటికాడ బుక్క కొట్టి ప్రభుత్వం బాగుపడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చి వినాశకాలే విపరీత బుద్ధులు. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు పోతుంది దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు నేతలు అంటే ఏం లేరు. ఇప్పుడు మేము 500 మంది ఇక్కడ మేము కొట్లాడుతుంటే కనీసం ఒక కానిస్టేబుల్ కూడా లేరు. అంటే వీళ్ళు నేతన్నలు వీళ్ళు ఏం చేయలేరు. చేనేతలు వీళ్ళు చేతగాని వాళ్ళు ఉన్నది. దీన్ని ఇప్పుడు మా చేతని ఇప్పటి చూపెడతాం. రేవంత్ రెడ్డి మెడలు వంచుతాం. పంచాయనా కూడా వీళ్ళ సమస్యలు తీరుతాం. రైట్. ఈ విధంగా నేతన్నల కన్నీటి వేదైతే ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే జిల్లా మంత్రి అయినటువంటి రాష్ట్ర మంత్రి ఏదైతే కొండా సురేఖ కూడా తమ నియోజకవర్గంలో తమ కులస్తులు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నా తమ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ, మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ స్పందించి మా కులవృత్తి పైన కాస్త దయ చూపించి మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ధర్నా చేయడం కాకుండా ఈరోజు చెలో కలెక్టరేట్ను ముట్టడించేందుకైతే పెద్ద ఎత్తున సమ్మెతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.